ఎప్పుడు ఛాన్స్ వచ్చినా ఆడడానికి చేయడానికి చాలా ఎంతూసియాజం చూపించాడు. మరి ఆడియన్స్ చేతిలో ఉంది, ఎట్లా ఎవరిని గెలిపిస్తారనేది అందరూ బాగా. నేనా నేను చెప్పానా? నా సపోర్ట్ నేను ఇప్పుడు అవినాష్ కి ఇస్తాను. గౌతమ్ బావ ఎవరికి బావ? నేను మళ్ళీ చెప్తున్నా, గౌతమ్ ని ఊరికే షోలో అన్ని హెల్దీగా తింటూ ఉండేవాడు, ఫ్రూట్స్ కట్ చేస్తూ ఉంటాడు, హెల్దీ బాయ్ ఇచ్చేవాళ్ళు. ఫన్ యాంగిల్ లో ముందే చెప్పేదాన్ని, ఏ బాబు నువ్వేమైనా ఫీల్ అయితే చెప్పు నాకు, నేనేమన్ను ఊరికే ఏడిపిస్తున్నా అనేది. కదా షీట్ మీద ఎలా నాకు ఓంకార్ గారు వచ్చినప్పుడు షీట్ మీద డాన్స్, ఫస్ట్ షీట్ మీద డాన్స్ ఉండదు అనుకోలేదు. నేను నా పేరుగా ఏమన్నా ఫన్ టాస్క్ లో లేకపోతే వేస్తారేమో అనుకుని అవినాష్ కి నాకు బాగుంటుంది, స్పాంటేనియస్ ఏదైనా చేస్తాను, అవినాష్ ని సెలెక్ట్ చేసుకున్నా. దాని తర్వాత అవినాష్ డైరెక్ట్ ఫినాలేలో ఉన్నాడు కదా, గౌతమ్ ఒక్కడే అయిపోతాడు 3 పేర్స్ అని చెప్పి గౌతమ్ తర్వాత సెలెక్ట్ చేసుకున్నాడు. యాక్చువల్ అప్పుడు ఓటమి ఐ మీన్ పేర్స్ కింద చూసినప్పుడు కూడా నన్ను సెలెక్ట్ చేసుకోండి, నన్ను పిక్ చేసుకోండి, నేను సెలెక్ట్ చేసుకోండి అన్నారు కదా, అప్పుడు ఏమనిపించింది? అప్పుడే ఏంది నీకు సెలెక్ట్ చేసుకునేది, నువ్వు కూడా ఎవరైనా ఆడతానంటే సెలెక్ట్ చేసుకో అనిపించింది, చెప్పేసా కూడా. ఎలా ఉంది అంటే నేను గెలిచినందుకు చాలా హ్యాపీగా ఉంది. అట్ ద సేమ్ టైం పృథ్వీ కూడా ఆ నామినేషన్స్ లో ఎక్కడ లేని వచ్చేస్తాయి. సో ఆ విధంగా చూసాడు, అప్పుడు హర్ట్ అయ్యాను. అదంతా మధ్యలో మాయమైపోయి గేమ్ వెళ్తుంది, బట్ ఇద్దరికి ఆ టాస్క్ పడ్డం, మళ్ళా తన మీద గెలవడం బాగా అనిపించింది. బట్ నాతో పాటు ఈక్వల్ గా తను కూడా అంతే టైం ఉన్నాడు. ఎప్పుడైతే తను వదిలేసాడో అప్పుడు నేను గెలవడం జరిగింది. మేమిద్దరం అసలు అంత సేమ్ నించోవడం అనేది ఆయనకి గ్రేట్, నాకు మర్చిపోయినరా. సో తేజ కూడా ఆల్మోస్ట్ 45 మినిట్స్ ఎంతో 45 మినిట్స్ ఎంతో ఉన్నాడు. నబిల్, ప్రేరణ, అవినాష్, గౌతమ్. నన్ను అడుగుతావు విన్నర్ ఎవరో చెప్పండి, నేనే విన్నర్ లోపల ఉండేదాన్ని కదా. ఎవరైతే ఈ వీక్ అంతా విష్ణుప్రియ నేను రాగానే విష్ణు ఉంది, ఇంకా విష్ణు, ప్రేరణ, నబీల్, నిఖిల్, గౌతమ్, 6గురున్నారు. అవినాష్ 6గురున్నారు. రేపు ఎవరు? సో 6గురున్నారు. 6గురులో ఆదివారం ఎవరు ఎలిమినేట్ అవుతారో, టాప్ 5 ఎవరు? ఇప్పుడు గౌతమ్ కన్నా ఏమో నామినేషన్ టైంలో రెడ్ కలర్ పవన్ అంటే జనసేన కట్టుకుంటున్నాడు కండువా, అది మేనరిజం ఎలా తీసుకో. నేను అడిగా ఏంటి టవల్ పంచ అనేసి అంటే తను మీకా మాకు ముందు తెలియదు కదా, సో ఆయన అడిగా ఏంటి టవల్ ఇది అని అంటే, ఆయన ఇంతకు ముందు ఏదో షో చేశాడంట కేబీకేజీ, ఆ షోలో కూడా కట్టుకున్నానండి, నాకు ఇది ఇష్టం అని చెప్పారు. సో అది పెట్టుకుంటే ఏదో పవర్ వచ్చినట్టు ఉంటది నాకు. అవి నాకు తెలియదండి. సో తను చెప్పడం అయితే ముందు షోలో కూడా పెట్టుకున్నాను, ఇప్పుడు కొత్తగా ఏం పెట్టుకోవట్లేదు. సో ఆ షోలో పెట్టుకున్న దాన్ని నాకు ఎందుకో నచ్చింది, పవర్ ఉంటది నాకు అని చెప్పి పెట్టుకున్నానని చెప్పారు. రెండు నచ్చాయి బికాస్ కళ్ళు అలా అని చెప్పను కానీ జబర్దస్త్ ఇస్ ప్యూర్లీ టాలెంట్ షో. ఇప్పుడు మనకున్న టాలెంట్ అంతా స్కిట్స్, ప్రిపరేషన్, కామెడీ, హోల్ మొత్తం కామెడీ. బిగ్ బాస్ వచ్చేసి ఆల్ ఎమోషన్స్, నాట్ ఓన్లీ కామెడీ, టాస్క్లు లేకపోతే గొడవలు, మాటలు, మన బిహేవియర్, పర్సనాలిటీ, ఎవ్రీథింగ్ ఇక్కడ చూపించాల్సి. బిగ్ బాస్ ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు టాస్క్లు బాగున్నాయా? సెకండ్ టైం వెళ్ళినప్పుడు మీకు నచ్చిందా? ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు నేను ఏం టాస్క్ ఆడన్నా, ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఆటల్లో ఎవరి ఆట బాగా నచ్చింది? అవినాష్, టేస్టీ తేజ ఆట. మాటల వైజ్ గా, ఆటల వైజ్ గా తేజ రెండిట్లో ఇచ్చి పడేశాను. నేను లోపల ఎక్కువ పొగిడింది కూడా తిన్న దగ్గరే పొగిడా. అవినాష్ ఉన్నాడప్పుడు తేజ ఉన్నాడు, నేను తేజాని ఎక్కువ పొగిడా. బికాస్ నేను చెప్తున్నా చెప్పాను మేమిద్దరం కూడా మాట్లాడుకున్నాం. ఇప్పుడు నాకు ఎందుకు నేను అన్నది నిజమా కాదా?
ఇదిగో నేనైతే fulfill మాకు చేస్తా. ఈ విషయంలో. ఇదిగో ఈ టాపిక్ లేచరికి ఒకే ఒకటండి నా అభిప్రాయం చెప్తా. ఈ క్వశ్చన్ ప్యూర్లీ ఓకే చెప్పాం కదా కమెడియన్స్ కప్పులు రావని చెప్పాం కదా అవి యాక్సెప్ట్. మీరందరూ అప్పుడు ఏం అన్నారంటే లేదు లేదు మేము చేస్తాం చూస్తాం అన్నారు. నేను ఓపెన్ గా మీడియా ముఖంగా ఈ రోజు చెబుతున్నానండి, టాప్ 5 ఎవరో అందరికి తెలిసిపోయింది. 5వ స్థానంలో అవినాష్ అన్న ఉన్నాడు. ఓపెన్ గా చెబుతున్నా, రేపు ఫినాలే రోజున 5వ స్థానంలో అవినాష్ అన్న బయటకు వస్తాడు. చెప్పేది ఫస్ట్ కంప్లీట్. 5వ స్థానంలో అవినాష్ అన్న బయటకు వస్తాడు. మేమిద్దరం మాట్లాడుకునేది కమెడియన్ కప్పులు రావు అని. ఇప్పుడు 5వ స్థానంలో ఉన్నారు. రేపు నుంచి ఓట్ బ్యాంక్ ఓపెన్ అయ్యింది. మీరు నిజంగా ఆయన ఎంటర్టైన్ చేశాడు, ఆటలాడాడు, టాస్కులు గెలిచాడు, అరే కమెడియన్లకు ఛాన్స్ ఇవ్వాలరా అని మీరు అనుకుని ఏమండి గెలుపు అది నేను మాట్లాడతలా, మీ ఇష్టం వచ్చినా గెలిపించుకోండి, ఒక 2 స్థానాలు ముందు తీసుకురండి. సీరియస్లీ చెప్తున్నా. అప్పుడు అరే మేము అన్నదానికి మీరు అందరూ యాక్సెప్ట్ చేశారు. మీరందరూ అంటే నాట్ ఇన్ ద మీడియా చూస్తున్న జనానికే చెప్తున్నాను. కమెడియన్ కప్పులు రావన్నప్పుడు మీరు చాలా ఫీల్ అయిపోయారు. బయటకు వచ్చి నేను చూశాను, చాలా రెస్పాన్స్ వచ్చింది దానికి. ఎందుకు రావు మీరు ఆడని మేము గెలిపిస్తామని. ఆయన ఆడి టాప్ 5లో నిలిచాడు కాబట్టి ఒక 2 స్థానాలు ముందు తీసుకురండి. సీరియస్లీ మేము అన్న మాటనే సభాముఖంగా వెనక్కి తీసుకుంటాం. దాన్నండి అక్కడ దాకా ఆలోచన రాలా. చెబుతున్నా ఓపెన్ గా. టేస్ట్ తేజ అన్న ఏమో ఫుడ్ పెట్టాడు, బిర్యానీ మొత్తం పెట్టాడు. మీరు ఎందుకు పెట్టలేక? టేస్టీ తేజ కదా అంటే టేస్టీ బిర్యానీ పెట్టాలా? పెట్టిండు. వండి పెట్టారా అంటే